సైబరాబాద్ క్రైమ్స్ డీసీపీ నరసింహ మీడియా సమావేశం. యూపీఐ మోసాలకు పాల్పడుతున్న ముఠాను అదుపులోకి తీసుకున్నాం. 4 కోట్ల రూపాయలు మోసాలకు పాల్పడిన రాజస్థాన్ కు చెందిన 13 మంది నిందితులను అరెస్ట్ చేశాం. నిందితుల నుండి 1,72,00,000 నగదు, 50 లక్షల విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులు స్వాధీనం చేసుకున్నాం. శంషాబాద్ సిసిఎస్, కేపీహెచ్బి, మాదాపూర్, నార్సింగ్ పోలీసులు సంయుక్త ఆపరేషన్ నిర్వహించి నిందితులు పట్టుకున్నారు. నిందితులు హైటెక్ యూపీఐ మోసాలకు పాల్పడుతున్నారు. 3 కమిషనరేట్లతో పాటు తెలంగాణ వ్యాప్తంగా సుమారు 4 కోట్ల రూపాయలు యూపీఐ మోసాలకు పాల్పడిన ముఠా బజాజ్ ఎలక్ట్రానిక్ ఫిర్యాదు మేరకు ప్రత్యేక టీం ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టాం. ముందుగా వస్తువులు కొనడానికి ఎలక్ట్రానిక్ షోరూమ్ లోకి వెళ్తున్న రాజస్థాన్ ముఠా వస్తువులు కొనుగోలు చేశాక యూపీఐ ద్వారా చెల్లింపులు చేస్తారు. యూపీఐ ద్వారా చెల్లింపులు చేయడానికి క్యూఆర్ కోడ్ ని రాజస్థాన్ లో సహచరులకు పంపుతున్న ముఠా క్యూఆర్ కోడ్ తో చెల్లింపు చేస్తున్న రాజస్థాన్ లోని సహచర ముఠా సభ్యులు వస్తువులు డెలివరీ అయ్యాక పొరపాటున వేరే ఖాతాకు డబ్బులు బదిలీ చేశామంటూ చార్జ్ బ్యాక్ ఆప్షన్ ద్వారా తిరిగి డబ్బు పొందుతున్న ముఠా రాజస్థాన్ కు చెందిన 20 నుండి 25 ఏళ్ల వయసు ఉన్న యువతలంతా కలిసి ముఠాగా ఏర్పడ్డారు. యూపీఐ మోసాల ద్వారా కొనుగోలు చేసిన వస్తువులను ఇతరులకు అమ్మి ఈ ముఠా సొమ్ము చేసుకుంటుంది. నిన్న అనగా 8 సెప్టెంబర్ 2024 రోజు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి సిసిఎస్ శంషాబాద్ టీం అండ్ సిసిఎస్ బాలానగర్ టీం అండ్ విత్ యాక్టివ్ కోఆర్డినేషన్ ఆఫ్ నార్సింగి డిఐ, మాదాపూర్ డిఐ, అదేవిధంగా కేపీహెచ్బి డిఐ, వీళ్ళందరి కోఆర్డినేషన్ తోటి మనము ఒక ఇంటర్ స్టేట్ ని పట్టుకోవడం జరిగింది. ఈ గ్యాంగ్ యొక్క దొంగతనం చేసే మోడస్ ఆపరెండి ఏంటంటే వీళ్ళంతా రాజస్థాన్కి చెందినటువంటి అఫెండర్స్ ఒక గ్రూప్గా వచ్చేసి వివిధ ప్రాంతాల్లో, హైదరాబాద్ సిటీలో వివిధ ప్రాంతాల్లో మకాం వేసి మంచి ఎలక్ట్రానిక్స్ గూడ్స్ ఉన్నటువంటి షాపులను టార్గెట్ చేస్తూ ఎస్పెషల్లీ మన హైదరాబాద్ ట్రై సిటీస్లో అంటే హైదరాబాద్ కమిషనరేట్, రాచకొండ కమిషనరేట్, సైబరాబాద్ కమిషనరేట్తో పాటుగా దీనికి నైబరింగ్ ఉన్నటువంటి జిల్లాల పరిధిలో బజాజ్ ఎలక్ట్రానిక్ షోరూమ్స్ని టార్గెట్ చేసుకుంటూ ఈ షోరూమ్లలోకి వీళ్ళు ఒక కస్టమర్గా ఎంట్రీ అయ్యి అందులో విలువైనటువంటి గూడ్స్ని పర్చేజ్ చేసి ఆ పేమెంట్ విషయానికి వచ్చినప్పుడు యూపీఐ పేమెంట్ స్కానర్ని వీళ్ళు ఫోటో ద్వారా క్లిక్ చేసుకొని వాళ్ళ రాష్ట్రంలో ఉన్నటువంటి వీళ్ళ తోటి అఫెండర్స్ పంపించి అక్కడి నుంచి యూపీఐ పేమెంట్ చేసుకోవడం జరుగుతుంది. యూపీఐ పేమెంట్ చేసుకున్న తర్వాత ఈ అఫెండర్స్ వీళ్ళు గూడ్స్ని తీసుకొని బయటికి వెళ్ళిన 1-2 డేస్కి అక్కడ రాజస్థాన్లో ఉన్నటువంటి అఫెండర్స్ ఈ యూపీఐ పేమెంట్ అనేది ఫ్రాడ్ పేమెంట్ అని యూపీఐకి కంప్లైంట్ రైజ్ చేయడం జరుగుతుంది. అప్పుడు ఆ యూపీఐ కన్సర్న్ బ్యాంక్కి ఒక మెయిల్ ద్వారా ఇష్యూ రైజ్ చేసి ఈ అమౌంట్ని మళ్ళీ ఛార్జ్ బ్యాక్ తీసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా మనకు సైబరాబాద్ పరిధిలో 6 షోరూంలో మనకు వీళ్ళు ఆఫెన్స్ చేయడం జరిగింది. రాచకొండ పరిధిలో 2 షోరూంలలో, హైదరాబాద్ పరిధిలో 1 షోరూంలో అండ్ మహబూబ్ నగర్ పరిధిలో 1 షోరూంలో మొత్తం 10 కేసులలో వీళ్ళు ఇప్పుడు చూపించినటువంటి అఫెండర్స్ నిందితులుగా ఉన్నారు. మొత్తం 13 మందిని వివిధ ప్రాంతాల్లో మన సిసిఎస్ టీమ్స్ మళ్ళీ అఫెన్సులు చేయడానికి ఉన్న కొంతమందిని, అదేవిధంగా కొంతమంది వాళ్ళు మకాం వేసిన ప్రాంతంలో ఉన్నటువంటి కొంతమందిని అప్రహెన్షన్ చేయడం జరిగింది. మెయిన్గా దీంట్లో మనకు సిసిఎస్ శంషాబాద్ నుంచి సిఐ పవన్ అండ్ ఎస్ఐ అవినాష్ అండ్ టీమ్, అదేవిధంగా సిసిఎస్ బాలానగర్ నుంచి రాజు ఇన్స్పెక్టర్ అండ్ ఎస్ఐ రాజు అండ్ టీమ్, డిఐ కేపీహెచ్బి, డిఐ మాదాపూర్, డిఐ శంషాబాద్ అండ్ డిఐ నార్సింగి, వీళ్ళందరూ కూడా ఈ పెద్ద ఎత్తున కోఆర్డినేషన్ తోటి ఈ అఫెండర్స్ ని వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి అఫెండర్స్ ని పట్టుకోవడం, అదేవిధంగా సైమల్టేనియస్ గా వాళ్ళ ఆధీనంలో ఉన్నటువంటి దాదాపు 50 లక్షల విలువైనటువంటి ఈ ఎలక్ట్రానిక్స్ గూడ్స్ ని సీజ్ చేయడం,
అదేవిధంగా వీళ్ళ పరిధిలో ఇన్స్టంట్ గా 1.62 lakhs క్యాష్ ని కూడా సీజ్ చేయడం జరిగింది. ఫర్దర్ గా ఈ అఫెన్సుల్లో మళ్ళీ వీళ్ళని కస్టడీలోకి తీసుకొని ఆ తదుపరి ఇంకా ఇన్వాల్వ్ అయినటువంటి అఫెండర్స్ ని ఇంకా మనకు వస్తున్న సమాచారం ఏంటంటే దాదాపు బజాజ్ ఎలక్ట్రానిక్స్ షోరూమ్ ఒక్క పరిధిలోనే అంటే ఒక టార్గెట్ చేసుకొని గత 2-3 నెలల నుంచి ఈ గ్యాంగ్స్ వివిధ టీమ్స్ ఆధ్వర్యంలో 1127 ట్రాన్సాక్షన్స్ ఈ టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్ చేయడం జరిగింది. ద వర్త్ ఆఫ్ 4 crores అండ్ ఎబో. అందులో వీళ్ళు సక్సెస్ఫుల్ గా 1.56 crore వర్త్ అమౌంట్ ని మళ్ళీ వాళ్ళ అకౌంట్ లోకి తెప్పించుకొని బజాజ్ ఎలక్ట్రానిక్స్ కి మోసం చేయడం జరిగింది. దీనికి సంబంధించి వీళ్ళ మీద చీటింగ్, అదేవిధంగా దొంగతనం, అదేవిధంగా రెస్పెక్టివ్ సైబర్ ఐటీ యాక్ట్ సంబంధించినటువంటి దాని కింద మనం బిఎన్ఎస్ యాక్ట్ కింద వీటిని బుక్ చేయడం జరిగింది. మనం ఈ రోజు కోర్టులో సబ్మిట్ చేస్తాం. దీంట్లో యాక్టివ్ కోఆర్డినేషన్ కి సంబంధించి డీసీపీ బాలనగర్, అదేవిధంగా డీసీపీ మాదాపూర్, డీసీపీ రాజేందర్ నగర్, డీసీపీ శంషాబాద్, అడిషనల్ డీసీపీలు వీళ్ళందరూ మన బాలనగర్ అడిషనల్ డీసీపీ, మాదాపూర్ అడిషనల్ డీసీపీ, రాజేందర్ నగర్ అడిషనల్ డీసీపీ అండ్ మన శంషాబాద్ అడిషనల్ డీసీపీ వీళ్ళ యాక్టివ్ కోఆర్డినేషన్ తోటి మన సిసిఎస్ టీం నుంచి కళింగరావు ఏసీపీ అండ్ శశాంక్ రెడ్డి ఏసీపీ వీళ్ళంతా ఒక గ్రూప్ గా దీని మీద నిఘా పెట్టి వీళ్ళని పట్టుకోవడంలో, వీళ్ళని చట్టపరిధిలోకి తీసుకురావడంలో సక్సెస్ఫుల్ గా ముందుకెళ్లడం జరిగింది. ఇందులో సిసిఎస్ శంషాబాద్ టీం కి, అదేవిధంగా సిసిఎస్ బాలానగర్ టీం కి సిపి గారు అభినందనలు, రివార్డ్స్ తెలియజేయడం జరిగింది. ఇది ఫర్దర్ గా ఇంకా మనం ఎక్కువ కేసులు వచ్చేటువంటి దాన్ని బట్టి ఈ టైప్ ఆఫ్ కేసులు వచ్చిన దాన్ని బట్టి వీ విల్ ఫర్దర్ గా మూవ్ అవుతాం. ఇది దీనికి సంబంధించినటువంటి సమాచారం. థ్యాంక్ యూ.